హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంజెల్ వన్ అకౌంట్ 5 మినిట్స్లో ఎలా ఓపెన్ చేయాలి అనేసి వీడియో క్లియర్గా చేశాను. చూడండి ఫ్రెండ్స్, లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్ వెళ్ళి మీరు అక్కడ క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. అక్కడ మీరు మీ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మీ నేమ్ యాజ్ పర్ పాన్ ఆధార్ కార్డు అక్కడ ఎలా ఉందో అలా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ ఈమెయిల్ ఆర్ గూగుల్ అకౌంట్ దేంతో అయినా మీరు సైన్ అప్ అవ్వచ్చు. ఈమెయిల్ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే మీకు ఓటీపీ అడుగుతుంది. అప్పుడు మీరు ఈమెయిల్కి వెళ్ళి ఓటీపీ కాపీ చేసుకొని అక్కడ వచ్చి పేస్ట్ చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత ఇట్లా మీ ఇప్పుడు పాన్ డీటెయిల్స్ అడుగుతుంది. అక్కడ మీ పాన్లో ఎలా ఉంది ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత డిజీ లాకర్ వస్తుంది. డిజీ లాకర్లో మీ ఆధార్, పాన్ కార్డు డీటెయిల్స్ అక్కడ సేవ్ అయి ఉంటాయి. ఇప్పుడు మీరు దాన్ని అలో చేస్తే ఆటోమేటిక్గా మీ ఇన్ఫర్మేషన్ని ఇది ఏంజెల్ అకౌంట్ తీసుకుంటుంది. అలో చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయిన తర్వాత మీకు ఇలా మీ ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత అక్కడున్న క్యాప్చా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన ఓటీపీ వస్తుంది. దాన్ని అక్కడ పేస్ట్ చేసి కంటిన్యూ చెప్పండి. ఇక్కడ మీకు డిజీ లాకర్కి పిన్ ఉంటుంది. ఒకవేళ మీరు ముందే సెట్ చేసి పెట్టింటే ఆ పిన్ ఎంటర్ చేయండి. ఒకవేళ సెట్ చేయకుండా ఉంటే ఏదైనా ఒక పిన్ ఎంటర్ చేసి ఇక్కడ మీరు కంటిన్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. డిజీ లాకర్లో చూడండి, మీరు ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్ని డీటెయిల్స్ అక్కడ ఇచ్చాయి. ఇప్పుడు మీరు అలో చేయాలి. అలో చేసిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ అనేది దాని నుంచి తీసేసుకున్న తర్వాత వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిసీవ్డ్ ద డాక్యుమెంట్స్ అనేసి ఏంజెల్ వన్ అకౌంట్ మీకు అట్లా పంపిస్తుంది. ఇప్పుడు మీరు బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలి. ఇక్కడ బ్యాంక్ నెంబర్ ఎంటర్ చేయండి. మళ్ళీ కన్ఫర్మ్ ఇంకోసారి ఎంటర్ చేయండి. మళ్ళీ కింద ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీ 6 months డేటాని మీ ఏంజెల్ వన్ అకౌంట్ తీసుకుంటుంది. అది ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఆల్మోస్ట్ 70% వరకు కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు మీరు సెల్ఫీ వీడియో అప్లోడ్ చేయాలి. ఇక్కడ మీకు గ్రీన్ సింబల్ వస్తుంది. అప్పుడు మీకు క్యాప్చర్ చేయాలి. క్యాప్చర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీ సిగ్నేచర్ అడుగుతుంది. అక్కడ మీ సిగ్నేచర్ చేయండి. ఒకవేళ లేకపోతే ఆల్రెడీ ఇచ్చింటే ఓకే, లేకపోతే సిగ్నేచర్ చేయాలి. మళ్ళీ ఐఎమ్ నాట్ ఏ పొలిటికల్ ఎక్స్పర్ట్ పర్సన్ పైన క్లిక్ చేయండి. అండ్ ఇండియన్ రెసిడెంట్ అది క్లిక్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు F&Os, కమాడిటీస్, మళ్ళీ ఇక్కడ మీ నెంబర్ అడుగుతుంది. నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఏ బ్యాంక్ ఉంది మీకు ఆ బ్యాంకు ఇక్కడ వెరిఫై చేయాలి. వెరిఫై చేస్తే మీకు 6 months స్టేట్మెంట్ ఏది ఏంజెల్ వన్ అకౌంట్ మీకు తీసేసుకుంటుంది. ముందైతే పీడిఎఫ్ అప్లోడ్ చేసేవాళ్ళం, బట్ ఇప్పుడు పీడిఎఫ్ ఏమీ అప్లోడ్ చేసే అవసరం లేదు. నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత దాన్ని అక్కడ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్ అంటే మీది ఉంటుంది. ఒకే నెంబర్తో మీది ఇంకా మీ ఇంట్లో వాళ్ళది కూడా ఉంటుంది. అప్పుడు మీ అకౌంట్ ఇక్కడ ఇవ్వండి. మీ ఇంట్లో వాళ్ళ అకౌంట్ వాళ్ళది ఇవ్వకూడదు. ఇక్కడ మీ అకౌంట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూ చేసిన తర్వాత మీకు ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ డీటెయిల్స్ అని వస్తుంది. మీ ఇష్టం ఎంతైనా పెట్టచ్చు. తక్కువ పెట్టాలి, ఎక్కువ పెట్టాలని ఏమి ఉండదు. చేసిన తర్వాత హియర్ బై ఇక్కడ కన్ఫర్మేషన్ ఇవ్వండి. కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అడుగుతుంది. గవర్నమెంటా, ప్రైవేటా, అదర్సా అనేసి. ఇక్కడ మీరు ఏం చేస్తున్న సెల్ఫ్ ఎంప్లాయిడా ఏదో ఒకటి క్లిక్ చేసిన తర్వాత కింద గెట్ అప్డేట్ అక్కడ పైన క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ డిమాట్ డెబిట్ ప్లెడ్జ్ ఇన్స్ట్రక్షన్ అది కూడా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీ ఫాదర్ డీటెయిల్స్ అన్నీ అక్కడ ఆల్రెడీ వచ్చేస్తాయి. మ్యారీడ్, అన్మ్యారీడ్ అనేసి క్లియర్గా వచ్చేస్తాయి. అక్కడ మీరు నెక్స్ట్ 90 days పైన క్లిక్ చేస్తే అది నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ మీ నామినీ యాడ్ చేయండి. ఇప్పుడు మీరు ఇప్పుడు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు నేనైతే వద్దు అనుకుంటున్నాను కాబట్టి నేను డూ ఇట్ లేటర్ పెట్టిన తర్వాత మాకు ఇలా వచ్చింది. అంటే మీరు ఎంతసేపు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వచ్చేసాయి అన్నమాట. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ మీరు
పేస్ట్ చేస్తే మళ్ళీ వెరిఫై చేసిన తర్వాత మీకు ప్లీజ్ వెయిట్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఏంటి అనేసి అడుగుతుంది. మీరు ఎంతో కొంత ఇచ్చేసి ఏదైనా రాయాలనుకుంటే రాసి మీరు సబ్మిట్ కొట్టేయచ్చు. అంతే, మీ అకౌంట్ ఇంకా 24 hours ఇంకా బిలోలోనే మీకు అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. థ్యాంక్ యూ గైస్.